నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కలెక్టరేట్లో ఘనంగా అల్లూరి వర్ధంతి వేడుకలు. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్. కురుపాం నియోజకవర్గంలో బట్టబయలవుతున్న అంతర్గత విభేదాలు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వీరేష్ చంద్రదేవ్ను దూరం పెడుతున్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఘోషాసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తాం. విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గణపతిరాజు స్పష్టం. ఇక వివరాలకు వెళ్తే, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతిని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ కొనియాడారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జాతికి అల్లూరి చేసిన సేవలను కొనియాడారు. అల్లూరి చేసిన స్వతంత్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. స్వతంత్ర పోరాటంలో అల్లూరి చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. సెట్విజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డిపిఓ వెంకటేశ్వరరావు, జేడీఏ విటి రామారావు, సెట్విజ్ సీఈఓ సోమేశ్వరరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు మన విజయనగరం కలెక్టరేట్లో వారిని సంస్కరించుకోవడం జరిగింది. వారు మన పాండ్రంగి పక్కనే ఉన్నటువంటి పాండ్రంగి గ్రామంలో జన్మించడం, మన ప్రాంతవాసి కావడం, ముఖ్యంగా అతి పిన్న వయసులో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మనకి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడిన ఒక గొప్ప వీరుడు ఆయన. అతి పిన్న వయసులోనే వారు స్వర్గస్థులు అవడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో మొత్తము అంటే దేశం గర్వించదగ్గ ఒక వ్యక్తి ఈ ప్రాంతవాసి కావడం కూడా మనకి గర్వకారణం. 1924 ఈ ఏప్రిల్ 17వ తేదీన ఈయన ఒక ఏటుగట్టుపై స్నానం చేసి బయటకు వస్తుండగా అప్పటి రూదర్ఫర్డ్ కలెక్టర్ ఆయన ఇతను బంధించి ఒక చెట్టు కట్టి గుడాలనే ఒక అధికారి ద్వారా ఈయన్ని కాల్చి చంపడం అనేది జరిగింది. మరి ఈ విప్లవ వీరుడు మన్యం ద్వారా అయినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారి తరక జీవిత చరిత్ర నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఒక పెద్ద దేశభక్తుడు ఈయన దేశభక్తి అలాగే త్యాగం. ఈయన దేశభక్తుడు గిరిజనుల తాలూకా వాళ్ళు పడే బాధలు చూసి ఈయన చెలించిపోయి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఒక త్యాగం, సొంత ఎజెండా అంటే తన ఫ్యామిలీ జీవితాన్ని కూడా విడిచిపెట్టి దీనికోసం ఆయన ఈ ఒక సిపాయిలాగా అందరినీ తయారు చేసి గంటం ద్వారా మల్లు ద్వారా ఇలాంటి వాళ్ళందరినీ సేకరించి వాళ్ళతో పాటు చైతన్యం కలిగించి వాళ్ళందరితో పాటు కూడా ఈయన శిక్షణ ఇప్పించి బ్రిటిష్ వారిపై అప్పటికే మహాశక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యంపై ఈయన తిరగబడడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత చిన్న శక్తి ఉన్నా సరే ఒక వ్యూహం ప్రకారం వెళ్తే దేన్నైనా సాధించవచ్చు. ఇది ఇప్పుడు యువత ముఖ్యంగా గ్రహించవలసింది. చిన్న వయసులో ఒక వ్యూహంతో ఏ కార్యక్రమాన్నైనా మొదలు పెడితే సాధించవచ్చు. అలాగే ఈయన దగ్గర ఉండే సైన్యం తక్కువ, ఆ వ్యూహం వల్లే అంత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ఈయన గడగడలాడించగలిగాడు. కాబట్టి ఇప్పుడు యువతని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. విప్లవ జ్యోతిగా, పోరాట యోధుడిగా, మన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ నల్లయ్య అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సహాయక కమిషనర్ అప్పలరాజు, మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింగరాజు, ఇతర సిబ్బంది అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపిన పోరాట పటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని తెలియజేశారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి సీతారామరాజు ఉద్యమబాట పట్టి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించారని ఆమె అన్నారు. విప్లవ జ్వాలను రగిలించిన మహాయోధుడని కొనియాడారు. కమిషనర్ నల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ప్రపంచ ఖ్యాతిని గణించిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నామంటే వారి దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందడానికి. వాళ్ళు ఒక దేశం కోసం వాళ్ళు ఎంత దేశభక్తి ఉందో మనం ఇక్కడ గమనించాలి. మనం అందరం వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవడం అంటే మనం స్ఫూర్తి ఏంటి, మనం చేస్తున్న పనిలో స్ఫూర్తి తీసుకోవాలి. మన దేశభక్తి అక్కర్లేదు, మన నగరపాలక సంస్థ పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి ఫస్ట్ అందరూ. మనం మన వృత్తి పట్ల నిబద్ధత కలిగి కార్యదీక్షతో అంకిత భావంతో పనిచేసి మన పట్ల 3 లక్షల పైగా జనాభా మన సేవల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరికీ మనం మంచి పనితీరును కనబరిచి సమయం వృధా చేయకుండా ఎటువంటి తప్పిదాలకి చోటు ఇవ్వకుండా మంచి పరిపాలన సాగించి మనం అందరం సేవలు అందిస్తే అంతకన్నా పెద్ద నివాళి ఇలాంటి మహానుభావులకి ఉండదని నేను ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్వతంత్ర గురించి పోరాడిన సమరయోధుడు. ఎందుకంటే అతను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. మన్యంలోని గిరిజనుల మీద అనగానితనాన్ని అంచి వ్యతిరేకించి వాళ్ళతోటి స్వతంత్ర పోరాటానికి సముదులుగా చేసి పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి ఆయుధాలను కూడా సేకరించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప వీరుడు. అలాంటి వారి అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ మనమందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరుకుంటున్నాం. ఆయుష్ మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత కొద్ది రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంపై ఆందోళన ఉధృతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 సంవత్సరాలు పూర్తయినా వారికి రెగ్యులర్ చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి కనీసం విద్యుత్ బిల్లు, అద్దె కూడా చెల్లించడం లేదని, మా సొంత నిధులతో నిర్వహిస్తున్నామని, అటువంటి మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కొన్ని రోజుల నుంచి మేము స్ట్రైక్ ఇచ్చిన శాలరీనే 23,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్ అని చెప్పి కట్ చేసి ఇస్తున్నారు. 23,000 ఈ నెల ఇస్తే ఆ ఇన్సెంటివ్ అనేది ఎప్పుడో ఇస్తున్నారు. మాకు ఇంకా ఇప్పటి వరకు సంవత్సరం ఇన్సెంటివ్స్ అనేది పెండింగ్ ఉందండి. ఇన్సెంటివ్ రాలేదు. 23,000కి ఈ 6 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాము. ఆ ఇన్సెంటివ్స్ కూడా పూర్తిగా 15,000 రావట్లేదు. అది ఇది అని చెప్పి కొరత పడి కొంతమందికి 7,500, కొంతమందికి 11,000 పడుతున్నాయి. సో 6 సంవత్సరాలుగా ఒకటే శాలరీకి మేము కష్టపడి చేస్తున్నామండి. మేము కోరుకునేది న్యాయ పోరాటం. మాకేంటి అంటే NHM ఉద్యోగాలతో పాటు NHM చేసే వరకు అందరూ 23% హైక్ ఇచ్చారు. ఆ 23% హైక్ కావాలని మేము న్యాయ పోరాటం చేస్తున్నామండి. మాకు 23% హైక్ కావాలి. అలాగే EPFని పునరుద్ధరించాలి. మాకు ఫస్ట్ నోటిఫికేషన్లో 6 ఇయర్స్ అయిన వెంటనే మీకు రెగ్యులర్ చేస్తాము అని చెప్పారు. మాకు ఇప్పుడు రెగ్యులర్ కావాలండి. ఈ మూడింటి మీద మాత్రమే మేము సమ్మె చేస్తున్నాం. మేము ఒకటి మాకు రెగ్యులర్ కావాలి, 2 మాకు EPF అనేది పునరుద్ధరించాలి, 23% హైక్ ఇవ్వాలి. అందరితో పాటు సమానంగా మమ్మల్ని గవర్నమెంట్ మమ్మల్ని చూసుకోవాలని కోరుతున్నామండి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే ఓ యువకుడు 2024 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అనుభవం లేకపోయినా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో సాధారణ ఎన్నికల్లో అంతా తానై కూటమి గెలుపునకు కీలక భూమిక పోషించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన యువ నాయకుడిని ఎమ్మెల్యే ఎందుకు దూరం పెడుతున్నారు? వీరిద్దరి మధ్య మనస్పర్ధలు గల కారణాలు ఏమిటి? టీడీపీ అధిష్టానం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది? ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు అని ఆసక్తిగా ఉందా? వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఓ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వారే. ఈ నియోజకవర్గంలో పదవులు అలంకరించిన ప్రజాప్రతినిధులు అందరూ ఎస్టీ రిజర్వేషన్ పై పోటీ చేసిన వారే. ఈ నియోజకవర్గంలో వైరిచెర్ల, శత్రుచెర్ల కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. ఈ 2 కుటుంబాల నుంచి కీలక పదవులు అలంకరించిన కిషోర్ చంద్రదేవ్, విజయరామరాజు ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే. ఇప్పుడు ఇద్దరు అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న
నియోజకవర్గంలో వారు సూచించిన వారికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం దక్కుతుంది. వారు చెప్పిన వారికే టికెట్ ఇస్తే అభ్యర్థి గెలుపుకు భరోసా ఇస్తూ అంతా తానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు నాగూరు నియోజకవర్గం, ఇప్పుడు కుర్పాం నియోజకవర్గంగా రూపురేఖలు మారిన తరువాత ఈ నియోజకవర్గం నుంచి సత్రుచర్ల కుటుంబానికి చెందిన జనార్దన్ తాడ్రాజ్, పాముల పుష్ప శ్రీవాణి శాసనసభ్యులుగా విజయం సాధించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. 4వ సారైనా కుర్పాం కోటపై టీడీపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో మాజీ మంత్రి సత్రుచర్ల విజయరామరాజుతో చర్చించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తోయక జగదీశ్వరికి కూటమి టికెట్ కేటాయించింది. సత్రుచర్ల అనారోగ్యం కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడంతో కేడర్ నిస్తేజంతో ఉండిపోయింది. అప్పటికే ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కుర్పాం నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే కూటమి నేతలు దృష్టి సారించి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్న ఓ యువ నాయకుడిని టీడీపీ అధిష్టానం తెర మీదకు తీసుకొచ్చింది. అతనే కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సోదరుడు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ కుమారుడు వీరేష్ చంద్రదేవ్ కు బాధ్యతలను అప్పగించిన టీడీపీ అధిష్టానం. వీరేష్ చంద్రదేవ్ కు బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించడంతో అప్పటి వరకు నిస్తేజం, నిశ్శబ్దతలో ఉన్న పార్టీ కేడర్కు ఆత్మస్థైర్యం పెరిగి ఓ నూతన ఉత్తేజం నెలకొన్న విషయం నియోజకవర్గం ప్రజలందరికీ తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు వీరేష్ చంద్రదేవ్తో చర్చించి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చెప్పడంతో కుర్పాం నియోజకవర్గంలో తోయక జగదీశ్వరి గెలుపుకు తన గెలుపుగా భావించి భుజస్కంధాలపై వేసుకుని కుర్పాం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి టీడీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు వీరేష్ చంద్రదేవ్. ఎన్నికలలో వీరేష్ చంద్రదేవ్ కష్టాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం వీరేష్ చంద్రదేవ్ కి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, వీరేష్ చంద్రదేవ్ మధ్య లోకలోకలు ప్రారంభమయ్యాయి. అసలు నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో అని అందరిలో ఒకే ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కుర్పాం నియోజకవర్గం బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతూ పార్టీ కేడర్కు నేను ఉన్నానని భరోసా ఇస్తూ నాయకులు, యువ కార్యకర్తలను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరుని వెంట పెట్టుకుని ఊరు వాడా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణికి కంచుకోటలా ఉన్న గ్రామాల్లో కూడా పాగా వేసిన టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపారు వీరేష్ చంద్రదేవ్. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలియచేయాలని వీరేష్ చంద్రదేవ్ పిలుపు ఇవ్వడంతో అప్పట్లో వైరిచర్ల కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న సామాజిక వర్గాలు వారు తోయక జగదీశ్వరికి మద్దతు తెలియచేశారనేది జగమెరిగిన సత్యం. అంతగా తోయక జగదీశ్వరి గెలుపుకు కృషి చేసిన వీరేష్ చంద్రదేవ్ను ఎమ్మెల్యే ఎందుకు దూరం పెడుతున్నారు? ఇది వరకు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు అనేది ప్రశ్నార్థకం. తన గెలుపు కోసం అహర్నిశలో కష్టపడిన వీరేష్ చంద్రదేవ్ని, ఆయన అనుచరులని పక్కన పెట్టి ఎమ్మెల్యే ప్రత్యేక గ్రూపును తయారు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కుర్పాం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రచ్చ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,
యువనేత లోకేష్ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? పార్టీ బలోపేతం కోసం, టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన వీరేంద్ర చంద్రదేవ్ను పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊరు వాడ ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాట. విజయనగరం నగరపాలక సంస్థకు సిటీ బస్టాండ్, ప్రకాశం పార్క్ మధ్యలో ఉన్న జంక్షన్లో దివంగత నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని మహానాడుకు ముందే ఏర్పాటు చేస్తామని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. నిన్న రాత్రి ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అధికారులు తొలగించారు. ఈ విషయంపై అద్ది గజపతిరాజు క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఈ విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు, విగ్రహానికి దండలు వేసినప్పుడు ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేశారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న మెట్లు మరమ్మతుకు గురయ్యాయని చెప్పారు. వాటిని కొత్తగా నిర్మించి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు శాసనసభ్యురాలు. మహానాడు వస్తుంది. సో అక్కడ ఎన్టీఆర్ విగ్రహంకి మెట్లు సరిగ్గా లేవు, విగ్రహం కూడా ఊగుతుంది, అది కూడా సరిగ్గా లేదని మళ్ళీ మనం ఒక కొత్త విగ్రహం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా గౌరవించినప్పుడు అన్నీ సరిగ్గా ఉండాలని మనం ఆలోచిస్తాం. సో మనమే ఆ విగ్రహంని మరి మహానాడు ముందే మనం అది ఏర్పాటు చేసి పెద్దల చేతుల మీద ఓపెన్ చేయాలని మేము చేస్తున్నాం అన్నమాట. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల పొల్లమ్మ తల్లి, ఎర్ర కంచమ్మ తల్లి ఘటాలు ప్రతి వీధిలోకి వెళ్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు రాజుగారి కోట వద్ద ఇద్దరు అమ్మవార్లు వెళ్ళవలసి వస్తుంది. ఎదురు కావడంతో అమ్మవార్ల నిజరూపం కనిపిస్తుంది. 2 అమ్మవార్లు రావడంతో ఘటాలు, పాల జంగడి ఊగడం జరుగుతుంది. ఇద్దరు అమ్మవార్లు కలిగితో భక్తజనాలు చూడడానికి భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో వెలిసిన పైడితల్లమ్మవారి జాతర 120 సంవత్సరాల తర్వాత అమ్మవారు కరుణించడంతో ఎంతో అట్టహాసంగా చేపట్టేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పైడితల్లమ్మవారి సిరిమాన చెట్టు పూజారి కంది వెంకటరమణకు కలలో పల్లి చిన్నప్పలనాయుడు కలంలో వెలిసి ఉందని అమ్మవారు చెప్పడంతో అంతా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత గ్రామస్తులంతా మా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్న ఆలోచనలతో ముందడుగు వేసి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై అమ్మవారికి 3 రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సిరిమాన చెట్టు వద్ద శాసనసభ్యురాలు లోకం నాగమాధవి, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, గ్రామ సర్పంచ్ కంది కిరణ్తో పాటు పలువురు గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై సిరిమాన చెట్టుకు పూజలు నిర్వహించారు. అయితే పూర్వం సుమారు 100 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఎవరో చేసుకున్నారనేసి వెంటనే కానీ మేము ఎవరో చూసుకుంటలేదు. అయితే చుట్టుపక్కల చేసినటువంటి విధానాలు తెలుసుకొని, అలాగే మరి కొన్ని చోట్ల వైజాగ్లో 2-3 చోట్ల తెలుసుకొని ఆ విధానాన్ని అనుసరిస్తూ ఈరోజు చేయాలనేటువంటి ఒక సంకల్పానికి మా గ్రామస్తులందరూ పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేసుకొని చేయడం జరిగింది. అయితే చాలా భారీ ఎత్తున సుమారు 70 లక్షల ఎస్టిమేషన్ మీద ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి మా గ్రామంలో ఉన్న యూత్ కూడా బాగా సహకరించారు. అన్ని రకాలుగా మేము అలాగే నామగా పెద్దలు నిలబడ్డా తప్పితే అన్ని కార్యక్రమాలు కూడా మా యూత్ మొత్తం అంతా చేసుకొచ్చారు. అన్ని విధాలుగా చాలా బాగా ఇప్పటి వరకు మరి కార్యక్రమం మొదలయ్యి సుమారు 3 వారాలు అయినప్పటికీ కూడా దేవర దగ్గర నుంచి అన్నీ కూడా సక్రమంగా ఏ ఆటంకం లేకుండా మంచి దీంట్లో జరుగుతుంది అంతాను. ఈరోజు కూడా మరి సినిమాను కొట్టడం జరుగుతుంది. దాని పూజా కార్యక్రమాలు చేయడం జరిగి మరి ఈరోజు అయిన తర్వాత సాయంత్రం కల్లా దీన్ని ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఈ సినిమాని ఊళ్ళో తీసుకెళ్ళి రేపు 13వ తారీఖున సిరిమాన మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని
దిగ్విజయంగా చేయాలనే ఆలోచనతో మా గ్రామస్తులు అందరం ముందుకు వచ్చాం. అయితే ఇంతవరకు సక్రమంగా జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఉన్నది కూడా చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. విజయనగరంలో గల ఘోష ఆసుపత్రిని ఈరోజు శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే ఘోష ఆసుపత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఘోష ఆసుపత్రి భవనం సామర్థ్యం తగ్గిపోయినందున ఆసుపత్రిలో అవసరమైన కొన్ని సదుపాయాలు వినియోగించుకోలేకపోతున్నామని, అందుచేత రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్కి చేసిన విజ్ఞప్తి మేరకు వారి ఎంపీ ల్యాట్స్ నిధుల నుండి ఘోష ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కోసం 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిధులతో ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించామని తెలియజేశారు. అదేవిధంగా విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటు కోసం వారి ఎంపీ ల్యాట్స్ నిధుల నుండి 26.5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గోషా హాస్పిటల్కి మనకు ఎలక్షన్ అయిన వెంటనే మహారాజా హాస్పిటల్, గోషా హాస్పిటల్ రెండు కూడా విజిట్ చేయటం జరిగింది. అయితే గోషా హాస్పిటల్లో ప్రత్యేకంగా కాలమ్స్ కూడా చాలా పాడైపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు వినియోగించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మనం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ గారు విజేంద్ర ప్రసాద్, రాజ్యసభ ఎంపీ గారు విజేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగితే వారు ముందుకొచ్చారు ఈ ఫండ్ ఇవ్వటానికి. అయితే 50 lakhs ఈ అప్గ్రేడేషన్ ద్వారా వారు పాపం 50 lakhs ఇచ్చారు, పెద్ద మనసు ఉంచుకొని. సో ఇవన్నీ కూడా మనం ఈ కాలమ్స్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ కూడా వారి ఫండ్ నుంచే చేస్తున్నాము. అయితే అలాగే మన ఎంపీ గారు కలిసెట్ అప్పలనాయుడు గారు లిఫ్ట్ కోసమని అక్కడ శాంక్షన్ చేశారు. ఆ లిఫ్ట్ 3rd floorలో మనకి నియోనేటల్ సెంటర్ ఉంది. సో దానికోసమని ప్రత్యేకంగా లిఫ్ట్ అనేది శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఈ 2 వర్క్లు కూడా మొదలైనాయి కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఫొటోస్ కూడా మనం విజేంద్ర ప్రసాద్ గారు అయినటువంటి మనకి రాజ్యసభ ఎంపీ గారికి ఈ ఫొటోస్ కూడా పంపించి మీ వర్క్ మొదలైందని చెప్తూ ఇది రెడీ అయ్యే వరకు వారు వచ్చి చూస్తారని కూడా మనం అడుగుతాము. సో హోప్ఫుల్లీ వారు వచ్చి చూస్తారు. ఎంపీ గారు కూడా త్వరలోనే వచ్చి వారి వర్క్ కూడా చెక్ చేయమని కోరుతారు. ఘోష ఆసుపత్రిలోని పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది గజరాజుకు ఘోష ఆసుపత్రిలో ఈరోజు పారిశుద్ధ్య సిబ్బంది వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జీతాలు మాత్రం తమకు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఎంసీసీ ఘోష హాస్పిటల్లో పనిచేస్తున్నాం అన్న. మేము ఎందుకని 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా 6500 నుంచి పనిచేస్తున్నాం. మాకు 2015లో జీవో పాస్ అయిందన్న. మాకు 16,550 రూపాయలు మాకు ఇవ్వని పాస్ చేశారు. దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళందరికీ మాకు ఇప్పుడు అంతా జీతం అనేది ముందు 10,000 ఇచ్చారన్న. 10,000 తర్వాత ఇప్పుడు మాకు జీతం పెంచమంటే మాకు 1000 రూపాయలు పెంచారన్న. 1000 రూపాయలు పెంచితే దానికి ఏంటంటే పిఎఫ్లోని మాకు 11,275 రూపాయలు కట్ చేసేవారు. ఆ 275 రూపాయలు ఇప్పుడు ఏంటంటే మాకు అతను పిఎఫ్లోని ఇప్పుడు 585 రూపాయలు కట్ చేస్తున్నాడు. జీతం మాకు 11,200 ఫుల్ జీతం వేస్తారన్నాడు. మాకు ఇప్పుడు మాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం. ముస్లిం మొత్తం అయిపోయిన వారు ఇక్కడ చేస్తున్నాం. గురించండి జీతాలు 2 నెలలు 3 నెలలు పట్టడం లేదు, పిఎఫ్లు వేయటం లేదు, ఐడెన్ కార్డులు ఇవ్వటం లేదు, మాకు ఇందులో గుర్తింపే లేదు. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామంటే పిఎఫ్కి ఎంత ఎన్నాళ్ళు 18 వాళ్ళు తగ్గొట్టేవాడు, ఇప్పుడేమో 500 తగ్గొట్టడానికి కూడా కష్టం. 500 తగ్గొట్టడం కష్టమైపోతుంది పిఎఫ్ వేయడానికి. ఈ జీవో వచ్చిన కానీ అస్సలు ఏదటమ్మా మాకు 18,000 జీవో, 18,000 జీవోకి కూడా మనకి 1100 200 కూడా వేయటం లేదు. ఒక్కొక్కరికి ఏమో 10,000 వేస్తాడు, ఒక్కొక్కరు 12,000 వేస్తుంటూ, ఒక్కొక్కరికి ఏమో అమ్మా సెలవులు పెట్టిన వాళ్ళకి 500 కూడా కట్ చేసేస్తాడు. ఎన్ని రోజులు సెలవులు పెడితే అన్ని రోజులు 500 కట్ చేస్తే మరి అందులో నామేట ఉంది. ఇందులో చేసి అసలు గుర్తింపే లేదు, రూపాయి కూడా గుర్తింపు లేదు, ఐడెన్ కార్డులు ఇవ్వటం లేదు. ఇన్నే సంవత్సరాలు చేస్తున్నాం అంటే దానికి ఏమైనా మనకు గుర్తింపు అన్ని. అమరావతిలో జరిగిన మోడీ సభ పొగడ్తలతో కాలయాపన చేశారని,
ఆ సభ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అమరభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలపైన 700 కోట్లు భారం వేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. అమిత్ షా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను ఏరి మరీ కాల్ చంపిస్తున్నారని, శాంతియుత చర్చలు జరపాలని ఆయన అన్నారు. శంకుస్థాపనలో అమరావతికి చేసి గతంలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చారా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా చెప్పాలని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమ్మిరమణ, సిపిఐ నాయకులు బొగుతా అశోక్, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర జాతీయ స్థాయి మహాసభలు జరుపుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖా సమావేశాలు మే నెల ఆఖరి నాటికి పూర్తి చేసుకొని జిల్లా మహాసభలు ఈ విజయనగరం జిల్లా మహాసభలు బొబ్బులపట్నంలోని జూలై 26, 27 తేదీల్లో నిర్ణయించడం జరిగింది. అలాగనే రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు ఒంగోలు పట్టణంలో జరుగుతున్నాయి. జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి సెప్టెంబర్ నెలలో. ఆంధ్రప్రదేశ్కు వారి ద్వారా కనీసం ప్రధానమంత్రిగా రావడం ద్వారా ₹1 కూడా అదనంగా మనకు ప్రయోజనం జరగల. పైగా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలపైన 700 కోట్ల రూపాయల భారం వేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. పోనీ ఉత్తరాంధ్రలో విజయనగరం వేదికగా కూర్చొని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కాలంగా ఒరిస్సాకు ఈ యొక్క ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి జంజావతి నదీ సమస్య ఉంది, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం ఉంది. కనీసం అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి మీ రెండు ప్రభుత్వాలు ఇలాంటి సమస్య పైన కదా మాట్లాడాల్సింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అది కదా చెప్పాల్సింది. ఏ ఒక్కటి అలాంటి అంశాలు తీసుకొని రాలేదు. ఇక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 4 దశాబ్దాల కాలంగా ఎక్కిరిస్తూ ఉంది. అత్యధికంగా నీళ్లు పారేటువంటిది 4,50,000 ఎకరాలు నీళ్లు పారేటువంటి విజయనగరం జిల్లాకు ఉపయోగపడేటువంటిది. దీనిపైన కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఒక్క అంశం కూడా మాట్లాడలేదు. అంటే వెనకబడ్డటువంటి ఉత్తరాంధ్ర మీ కళ్ళకు కనిపించడం లేదు. ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటిది. అలాంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని కానీ 59 లక్షల కోట్ల రూపాయలు డబ్బులైతే దానికి సంబంధించిన నిధులు ఏకదాటినిచ్చి పలాని టైంలో పూర్తి చేస్తామని కానీ ఏ ఒక్కటి ప్రకటించలేదు. ఇంకా ఏం సాధించారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంది, తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉంది. డైలీ యువర్ డిపిటిఓ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించిందని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ పేర్కొన్నారు. ఈరోజు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో ఆయన ప్రయాణికులతో డైలీ యువర్ డిపిటిఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వాటిని పరిశీలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత చేరువుగా అందజేస్తామని ఆయన అన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్య అన్నింటినీ త్వరితగతిన పరీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కసారి బస్సు బాగాలేదని వెళ్ళవు, బస్సు దగ్గర ఆపట్లేదు సార్, చాలా ఇబ్బంది అవుతుంది సాయంత్రం పూట. అంటే మాకు యువతల రోడ్లో ఒకసారి ఆపట్లేదు సార్, అంటే మాకు యువతల రోడ్లో బస్సులు అంటే ఇటు నుంచి అటు ఆటో కూడా ఫెసిలిటీ లేదు సార్. మళ్ళీ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఆ తర్వాత ఉండవు, రోజు ఒక్కొక్కసారి 222 ఊర్లోకి వెళ్తున్నాయి, ఒక్కొక్కసారి బస్సు బాగాలేదని వెళ్ళవు. బస్సులు ఒక ఆపరేషన్ గురించి, వాళ్ళకి బస్సుల రిక్వైర్మెంట్ గురించి నియర్లీ 20 మంది ప్రయాణికులకి మేము సమాధానం చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇంకా ఒక 10 మంది కాల్స్ కూడా వెయిటింగ్ కాల్స్లో రావడం జరిగింది. సో దీనికి విశేష స్పందన రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే కొన్ని బస్సులు మన డ్రైవర్ కండక్టర్లు బస్సులు ఆపట్లేదనేసి కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు మనకు విజయనగరం నుంచి సుంకరమెట్ట మలిచార్ల దగ్గర రిక్వెస్ట్ పెట్టమని ఒక 3, అలాగే తెర్లావ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సు రద్దు చేశారని ఒక 4, అలాగే తెర్లావ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్కి బస్సు కావాలని
ఇలాగా ఎక్కువ రావడం జరిగింది. అలాగే ఇంట్లో మేము తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే తెరలావ నుంచి వైజాగ్ బస్సు అన్నారు, వాళ్ళకి తెరలావ నుంచి వైజాగ్ కాబట్టి తెరలావ నుంచి విజయనగరంకి బస్సు ఏర్పాటు చేయడానికి జూన్ తర్వాత చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ శంకరమెట్ట దగ్గర బస్ స్టాప్ కావాలనేసి చాలామంది మెసేజ్లు పెట్టారు, ఫోన్ కూడా చేయడం జరిగింది. అది మనకి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, మనం పోలీసు వారు అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కింద డిక్లేర్ చేయడం జరిగింది. మీకు తెలుసు లయన్స్ క్లబ్ మన అక్కడ మన ఐటీ ఉంది కదా, ఐటీ ముందు. సో అక్కడ ఒకసారి మేము పరిశీలించి మనం బస్సు రిక్వెస్ట్ స్టాప్ ఇచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశీలించి అక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా అనకాపల్లి నుంచి విజయనగరంలో బస్సుల్లో మనకి కొత్త వలస దగ్గర బస్ షెల్టర్లు కాకుండా బస్ షెల్టర్కి ముందుకు వచ్చి ఆపడం వల్ల ట్రైన్ దిగిన ప్రయాణికులకి ఇబ్బందిగా ఉందనేసి చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ఒకటి బోడసింగపేట కోర్టు దగ్గర ఎక్స్ప్రెస్ కూడా ఆపమని చెప్పారు. సో యాక్చువల్గా మన పల్లివేలుగా అన్నిటి కూడా రిక్వెస్ట్ స్టాప్ పెట్టడం జరిగింది. అక్కడ మనం పర్యవేక్షించి ఒకసారి అక్కడ అన్ని బస్సులు అన్ని పల్లివేలుగా ఆపేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. భోగాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ వచ్చాయని, ఏపీ మోడల్ స్కూల్లో వాటిని భద్రపరిచామని ఎంఈఓ చంద్రమౌళి తెలియజేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతరత్ర సామగ్రి పాఠశాలలు పునఃప్రారంభ సమయానికి పంపిణీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు 80% మేరకు చేరుకున్నామని తెలియజేశారు. అయితే పాఠశాలలు తెరిచే సమయానికి పూర్తి స్థాయిలో పుస్తకాలు, బెల్ట్లు, టైలు, బూట్లు వచ్చిన వెంటనే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి పంపిణీ చేస్తామని ఆయన తెలియజేశారు. పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి అందజేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ సిబ్బంది చేపడతారని తెలియజేశారు. పార్వతీపురం మండలంలోని డాక్సెల పంచాయతీ బుచ్చంపేట గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుచ్చంపేట గ్రామానికి ప్రత్యేకంగా పైప్ లైన్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సచివాలయం ముందు గ్రామస్తులు నిరసన తెలియజేశారు. సిపిఐ సంఘం మాట్లాడుతూ బుచ్చంపేట గ్రామానికి త్రాగునీటి సమస్య ఉందని అధికారులకు ఎన్నిసార్లు కలిసినా కూడా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకు, పైప్ లైన్లు వేశారు తప్ప దానివల్ల గ్రామానికి ఎటువంటి ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. డాక్సిల పంచాయతీ ట్యాంక్ సంబంధం ఉండడం వల్ల మా గ్రామానికి సరిపడా త్రాగునీరు అందడం లేదని గ్రామస్తులు సచివాలయం ముందు నినాదాలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి మా గ్రామానికి త్రాగునీరు సమస్య తీర్చాలని కోరుకుంటున్నారు. పార్వతీపురం మండలం మన్యం జిల్లా మాకైతే నీళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతమంది నాయకులు వచ్చి మేము ఎన్నిసార్లు కలిసినా మాకు నీళ్ళు రావడం లేదు. చాలా ఆందోళనగా ఉంది. మా పశువులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ వాటర్ ఎక్కడో కొంచెం ఇప్పుడు ఇచ్చారంటే ఇచ్చారు నియామకం ప్రకారం, కానీ చాలా మట్టిగా వస్తున్నాయి నీరు. మరి మాకు ఏంటంటే డోక్షల కలెక్షన్ అయితే మాకు అవసరం లేదు, మాకు నీళ్ళు రావడం లేదు. కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు, గొడవలు జరుగుతున్నాయి. మరి ఊరు మొత్తం కూడా నీళ్ళు సప్లై అవ్వలేదు. మాకైతే ప్రత్యేకించి మాకు ఒక ట్యాంకు, మా లైన్ మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. అదే ఓట్ల కోసం అయితే వచ్చి మరి మీరేయండి అని అడుగుతారు, కానీ ఆ ఓట్లు అయిపోయిన తర్వాత కనీసం మా ఊరికి అభివృద్ధి చెందలేదు. ఏది కూడా ఎమ్మెల్యే కూడా అసలు మాకు పట్టించుకోవట్లేదు. మాకు ఎమ్మెల్యే అసలు శ్రద్ధ తీసుకోవట్లేదు. మాకు మంచినీటి బాగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంకా డోక్షల నుండి మాకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ అనేది మాకు అందటం లేదు. పైపులు కూడా సరిలేవు. నెక్స్ట్ 3-4 సార్లు రిపేర్ చేశారు, కానీ అవి పనిచేయట్లేదు. మాకు డోక్షల నుంచి సపరేట్గా మాకు కొలాయి అందిస్తారని వేరే పైపుల ద్వారా మాకు అందిస్తారని కోరుతున్నాం. డోక్షల పంచాయతీ బుచ్చిపేట గ్రామంలో అనేక సార్లు ప్రభుత్వ అధికారులకి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి తుడుతూ మంత్రం వేశారు, కానీ పరిణామ చర్య తీసుకోలేదు. అలాగే వచ్చి పైప్ లైన్ అయితే పూర్తి పాడైంది. పైప్ లైన్ కూడా బాగా చేశారు. అలాగే ట్యాప్లు కూడా వేశారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ప్రత్యేకంగా డోక్సెల్ నుండి వేరే సపరేట్ లైన్ వేసి అలాగే బుచ్చంపేటకి పూర్తి ట్యాంక్ వేసి వాళ్ళు ప్రత్యేకిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఈరోజు బిందు వచ్చి రేపు బిందు పరిస్థితి ఉంది. చాలా ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రధానంగా ఏంటంటే అక్కడ ఆపరేటర్ కొరత ఉంది.
ఆపరేటర్ సకాలంలో నీళ్ళు అగ్గపోవడం వల్ల పూర్తిగా ఎవరు కూడా అందట్లేదు. దాని బాధ్యత పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆపరేట్ చేసి ప్రతి పంచాయతీలు కూడా, ప్రతి గ్రామంలో కూడా వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉన్నదో అక్కడ చోట కంపల్సరీగా ఆపరేట్ చేయాలి. ఆపరేట్ అయిపోయి ప్రధాన కారణం ఆపరేటర్ని నియమించలేదు. దాన్ని ఉద్దేశించి తక్షణమే ప్రభుత్వ అధికారులు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు తక్షణం చర్యలు తీసుకొని బుచ్చిపేట గ్రామానికి సపరేట్గా ఒక లైన్ ఇచ్చి ఒక ట్యాంక్ ఇచ్చినప్పుడు బుచ్చిపేట గ్రామస్తులకి అందరికి కూడా పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. లేని వేళ కూడా నీరు అందదు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్లో ఘనంగా అల్లూరి వర్ధంతి వేడుకలు. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్. కురుపాం నియోజకవర్గంలో బట్టబయలవుతున్న అంతర్గత విభేదాలు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వీరేష్ చంద్రదేవ్ను దూరం పెడుతున్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఎంపీ లేట్స్ నిధులతో ఘోషాసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తాం. విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు స్పష్టం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.